షలోమ్, గుడ్ మార్నింగ్. మన రక్షకుడిని యాశ్వామిస నామంలో మీకు శుభం కలుగును గాక. అనుదిన కృపలో భాగంగా ఈరోజు లేఖన భాగము పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 14వ వచనము. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. కాబట్టి ఆ పరమ తండ్రి మనకు వాగ్దానం చేస్తూ వస్తుంటున్నాడు. మంచి గోధుమలతో ఆయన మనల్ని తృప్తిపరుస్తానని వాగ్దానం ఇస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి పరమ తండ్రి మనకు శ్రేష్టమైన ఆశీర్వాదములతో, శ్రేష్టమైన దీవెనలతో, శ్రేష్టమైన మేలులతో మనల్ని పరమ తండ్రి ఆశీర్వదించాలని ఆయన సంకల్పము, ఆయన ప్రణాళిక. కాబట్టి ఆయన మన యొక్క జీవితాలలో ఆయన మనకు మంచి గోధుమలనిచ్చి, అంటే మంచి ఆహార పదార్థాలనిచ్చి, శ్రేష్టమైన ఈవులనిచ్చి, శ్రేష్టమైన స్థితిలో మనల్ని ఉంచాలని పరమ తండ్రి మనల్ని గొప్పగా ఉంచాలని ఆయన ప్రణాళిక కలిగి ఉండి మనల్ని నడిపిస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి ఆ పరమ తండ్రి సన్నిధానంలో మనం ఆయన సన్నిధిలో ఆయన విశ్వాసం ఉంచి, ఆయన నమ్మిక ఉంచి, ఆయనను నమ్ముకొని మనం ఆయన మార్గం నడుస్తుంటూ వస్తుంటున్నప్పుడు ఆయన మనల్ని మంచి శ్రేష్టమైన ఈవులతో మనల్ని పోషించి, సంరక్షించి, మనల్ని తృప్తిపరిచే నాదుడు. కాబట్టి మన జీవితాలలో తృప్తి అనేది ఆయన సన్నిధిలో నుంచి మనకు అనుగ్రహింపబడుతుంది సుమా. కాబట్టి ఆయన మనం తినే ఆహార పదార్థాల ద్వారా కానీ, మనం ఉండే నివాస స్థలములలో కానీ, మనం చేస్తున్న పనులలో కానీ ఆయన మనకు తృప్తినివ్వాలి అంటే ఆయన మనకి ఎలోహిముగా ఉండాలి. కాబట్టి ఆయన అంటూ వస్తుంటాడు, నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడను నేనే, నిన్ను మంచి గోధుమలతో తృప్తిపరుస్తాను నేనే అని పరమతని వాగ్దానం చేస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి ఆయన యొక్క సన్నిధానంలో నుంచి ఆయన మనకు నిత్యమైన ఆశీర్వాదము, నిత్యమైన దీవెన, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తానంటున్నాడు. కాబట్టి ఈ విధంగా పరమ తండ్రి మనకిచ్చిన యొక్క ఆ పంటలలో నుంచి మంచి ఆహార పదార్థాలను మనకు సమకూర్చి, మనల్ని మంచిగా పోషించి, సంరక్షించి, మన జీవితాల్లో తృప్తికరమైన, ఆనందకరమైన, మహిమకరమైన జీవితాన్ని పరమతని మనకు అనుగ్రహించే నాదుడిగా ఉన్నాడు. అట్టి విధమైన కృప పరమతని మనకు నిరంతరము అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోవా మిషయానికి స్తోత్రము తండ్రి. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనని సెలవిచ్చినారు నాయన. మీరే మనం తృప్తిపరిచేవారు నాయనానికి స్తోత్రములు. ఇక తండ్రి విన్న వాక్యం మా హృదయాల్లో నూరంతకు ఫలభరితం చేయమని ప్రార్థిస్తూ, మానసికుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా మిషియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా సర్వోన్నతుని యొక్క యెహోవా కృప, యెహోవా మిషియా యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము అనుదినములకు తోడుగా నడిపించును గాక. ఆమేన్.